ప్రజలతోటి కనెక్ట్ అవ్వగలిగారా? ఒకవైపు అహంకారం, రెండో వైపు ఆత్మీయత, ఈ రెండింటికి తేడా చూస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి అని చెప్పడానికి అని ప్రజల్ని కోరడం కోసంగా మీరు ప్రధానంగా చెప్పే ఒక కారణం ఏంటి? మీ పర్సనాలిటీ కనెక్ట్ అయిందా లేకపోతే టీడీపీ ఇమేజ్ కనెక్ట్ అయిందా? నాని మీ పట్ల వాడారు, దాన్ని ఎలా చూడాలి? నిజంగానే ఎత్తిచూపు, అది కూడా ఆధారాలతో ఎత్తిచూపు. అంటే రెండు సంవత్సరాల ముందే వైసీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్ళాడు అనుకోవచ్చు. ఇది మెయిన్ రీజన్ చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎస్సీ నియోజకవర్గాల మీద ఎందుకు ఆయన అంత దాడి చేశారు ఆ రోజుల్లో? బొండా ఉమామేజ్ చేశారు, దేవినేని ఉమామేజ్ చేశారు, శ్రీకాంత్ ఇమేజ్ చేశారు, ఆఖరికి గద్దె రామ్మోహన్ రావు మీద కూడా చేశారు. ఈ వల్లభనేని వంశీకి కేసినేని నానికి మధ్య అంత గాఢమైన ప్రేమ వ్యవహారం ఏంటి? అది ఈ గాఢమైన బంధం మనం చూసుకుంటే చిల్లర అవ్వకుండా నువ్వు గౌరవ మర్యాదలకు బిహేవ్ చేయమని కోరుతున్నాను. జగన్ ప్రభుత్వం అనుకుంటున్నారా, వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా? నడక ఎవరి నడక అనుకుంటున్నారు? ఎవరో కాదు, ప్రభుత్వం అంటే 1 to 10 కాదు, 1 to 100 జగన్. నమస్కారం చిన్ని గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే అండి. షెడ్యూల్ రాకముందు నుంచి మీరు నియోజకవర్గంలో పర్యటన మొదలుపెట్టారు, ప్రచారం. ప్రజలతోటి కనెక్ట్ అవ్వగలిగారా? బాగా కనెక్ట్ అవ్వగలిగానండి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే మీ పర్సనాలిటీ కనెక్ట్ అయిందా లేకపోతే టీడీపీ ఇమేజ్ కనెక్ట్ అయిందా? రెండిట్లో ఏది తేడా? టీడీపీ ఇమేజ్తో కలిపి నేను చేసే సేవా కార్యక్రమాలు రెండు కనెక్ట్ అయ్యి నా బాడీ లాంగ్వేజ్ కూడా ముఖ్యంగా నా బాడీ లాంగ్వేజ్ బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే లోకల్గా స్థానికంగా మీ కుటుంబంలో వచ్చిన మార్పులకు సంబంధించి అవి ఎట్లా రిఫ్లెక్ట్ అయినాయి, వాటిని ఎట్లా చూస్తున్నారు ప్రజలు? అంటే ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే నేను ఇందాక చెప్పా కదా బాడీ లాంగ్వేజ్ అని. ఒకవైపు అహంకారం, రెండో వైపు ఆత్మీయత, ఈ రెండింటికి తేడా చూస్తున్నారు ప్రజలు. నేను ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయంగా మాట్లాడతాను, ఎవరినైనా ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని మాట్లాడతాను, ఎవరికైనా కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను, మర్యాద ఇస్తాను. ఎంత చిన్న వ్యక్తి అయినా కూడా ఆ మర్యాద గౌరవం ఉంటుంది. అటువైపు ఎవరినైనా అహంకారం, ఎంత పెద్దవారి మీద కూడా లేనిపోని మాటలు అంటాం. ఆఖరికి పెద్దవాడు అనేది కాదు, చిన్నవాడు అనేది కాదు, అసలు ప్రజలను గౌరవించలేని పరిస్థితి. ఈ రెండింటి మధ్య తేడాని ఇక్కడ ముఖ్యంగా విజయవాడ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. దాంట్లో ఒక బాడీ లాంగ్వేజ్ అనేది ఒక ఇష్యూ అని నేను కార్యకర్తలకిను నాయకులకి కనెక్ట్ అవ్వడానికి, అంతేకాకుండా ప్రజలు కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం అదొకటి. వీటితో పాటు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి ఇచ్చాం, చాలా దారుణంగా నష్టపోయాం. ఇది మెయిన్ రీజన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఇది మెయిన్ రీజన్. మీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నాని ఈ మధ్యకాలంలో మీ పేరు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, అలాగే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన భాష మీ పట్ల వాడారు, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన 2 సార్లు ఎంపీ, ఆయన వాడాల్సిన భాష, ఆయన నైజం ప్రజలు చూశారు. ఇప్పుడు ఆ భాషలో నేను లోపలికి వెళ్ళానంటే నా యొక్క వాల్యూ డౌన్ అవుతుంది. ఇవాళ కుటుంబ గౌరవం కోసం, కుటుంబంలో ఉన్న దానికోసం 20 సంవత్సరాల నుంచి ఎటువంటి విషయాలు నేను బయట పెట్టలేదు. నేను ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను, పార్టీకి వెళ్ళిపోయి, అది కూడా ఆయన విమర్శించాలంటే ఓకే, నీకు నచ్చలేదు డెసిషన్స్, దాని మీద విమర్శించు, అంతేకాని వ్యక్తిగత విమర్శ, ఏదో మీడియా అటెన్షన్ రావడానికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే వ్యక్తిగత విమర్శలు చేద్దాం అనుకునే వ్యక్తికి అటువంటి విమర్శలు చేసినా నేను చేశాను. అది కూడా ఆయన మీద నిజాలే చెప్పాను. నేనేమి విమర్శలు చేయలేదు. ఈ క్రమంలో ఆయన వాడిన భాష ఈ మధ్యకాలంలో ఆయన ఓడిపోతున్నామనే ఒక భయం పట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. నువ్వు 2 సార్లు ఎంపీవి, నువ్వు విజయవాడ నగరానికి ఏం చేసావో చెప్పుకో, లేకపోతే నాలో ఉన్న తప్పులు నిజంగానే ఎత్తిచూపు, అది కూడా ఆధారాలతో ఎత్తిచూపు. అంతేకాకుండా నేను అది చేశాను, ఇది చేశాను, లేకపోతే వాడు ఆరిపోయాడు. నేనే చెబుతాను, నేను 2 సార్లు దెబ్బతిన్న వ్యాపారంలో, అది నా ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పాను. వాళ్ళే కాదు, నేను మళ్ళీ కష్టపడి పైకి వచ్చాను. నేను ఎవరి దగ్గర ఏం ఆశించలా. నా
ట్రాక్ రికార్డులో ఎక్కడ కేసులు లేవు, కేసులు ఉన్నాయంటాడు. ఏదో కేసులు ఉన్నాయి అని అడిగితే ఎలక్షన్లు అయినాక వస్తాయి అంటారు. సరే ఎలక్షన్ అయినా కేసులు అటువంటి 100 కేసులు ఉంటే ఇప్పుడు బయటపడారు. నా మీద రేరా కేసు ఉందన్నాడు. సరే అది చూపించమని అడుగుతున్నాం. ఏదో గుడ్డ కాల్చి మేదేస్తాడంటారు చూసారా, అటువంటి ఆరోపణ. ఒక్కదానికి ఆధారాలు ఉండవు. అవును, నేను నిజంగా నష్టపోయాను. నేను ఎవరిని మోసం చేయలేదే, నేను ఎవరికి జీతాలు కట్టలేదే, నేను ఎవరికి ఫైనాన్స్ కంపెనీలు కట్టలేదు. మొన్న ఈ మధ్య ఒక దాంట్లో కూడా చూస్తే బ్యాంకులకి ఎగ్గొట్టాను. నా పేరు మీద ₹1 లోన్ లేదు. నా ఎఫిడవిట్, నీ ఎఫిడవిట్ 2014-19 చూస్తే ఎవరు బ్యాంకులకి ఎగ్గొట్టారు, ఎవరు బ్యాంకుల మీద లోన్ ఉన్నాయో, ఎవరికి కేసులు ఉన్నాయో అన్నీ అర్థమవుతాయి. నేను దాని గురించి పెద్ద పట్టించుకోదలుచుకోలేదు. ఏంటంటే నేనేం చేస్తా, నేనేం చేయబోతున్నా, చంద్రబాబు నాయుడు గారు రావాలి, రాష్ట్రం బాగుపడాలి అనే దాని మీద దృష్టి పెట్టాను. కానీ ఇటువంటి వ్యాఖ్యలకు కూడా నేను దిగితే చాలా చెప్పొచ్చు. అసలు ఆడవారి మీద కేసులు ఇటువంటివి ఎన్నో చేశారు. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఇక ప్రజలు గమనిస్తున్నారు, వాటిని అసహించుకుంటున్నారు. నాని మీ పార్టీలో ఉండగా ఈ తిరువురు సభ విషయంలో అక్కడ స్టార్ట్ అయింది. అసలు ఆ సభ విషయంలో ఏం జరిగింది, ఆయన చెప్పే ఈ 3 మ్యాన్ కమిటీ స్టోరీలో అసలు నిజం ఏంటండి? మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, తిరువూరు సభ అనేది ఒక సాకు. ఏ రోజైనా గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని విమర్శించడం తప్ప వైకాపా నాయకుల్ని, కార్యకర్తలను విమర్శించిన సందర్భాలే లేవు. అంతేకాకుండా ఏ రోజు చూసా కూడా విజయవాడ తెలుగుదేశంలో గొడవలు సృష్టించడం. అందరినీ ఒక ఎంపీ అయిన వ్యక్తివి, నువ్వు పార్టీని లీడ్ చేయాల్సిన వ్యక్తివి, పార్టీని నీ వెనకమాల నడుపుకోవాల్సిన వ్యక్తివి, పార్టీలో నిరంతరం గొడవలు, ఎవరిని కూడా వాడకూడని భాష వాడటం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి నువ్వు పార్టీని వాళ్ళ ఏదో ముంచి పార్టీ వ్యక్తులతో వెళ్ళిపోదామని అనుకున్నావు. ఆ క్రమంలో చివరి క్రమం ఏంటంటే ఏ రోజు కూడా మహానాడులకి అటెండ్ అవ్వని వ్యక్తి, లోకేష్ గారి పాదయాత్రకి అటెండ్ అవ్వని వ్యక్తి, తిరువూరు సన్నాహ సభ అంటే మేము ఎట్లా ప్రిపేర్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి సభ అనే దాంట్లో మేము కూర్చున్న దానికి మాత్రం ఆశ్చర్యకరమైన రీతిలో వచ్చాడు. అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఈయన వస్తున్నాడు అంటే ఏదో జరగబోతుంది, ఏదో చేయబోతున్నాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీటింగులకే వెళ్ళలేని వ్యక్తి తిరువూరులో ఒక 10 మంది పార్టీ నాయకులను కూర్చుని మాట్లాడుకునే విషయానికి వస్తున్నాడంటే అది కూడా విజయవాడ నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకుని అక్కడికి వచ్చారు. తిరువూరులో ఆయనకు ప్రజాబలం లేదు. ఆ సమయంలో మేమందరం ఊహించిన విధంగానే పార్టీ ఆఫీస్లోకి వచ్చి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయటం, అక్కడ ఉన్న బ్యానర్లను చింపేయటం, కొంతమంది వ్యక్తుల్ని రూమ్లో బంధించి నానా దుర్భాషలు ఆడటం, అందులో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దాటం. అప్పుడు దాకా ప్రశాంతంగా ఇతను మారతాడులే అనుకున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఎంతో శాంతిగా ఉండే చంద్రబాబు నాయుడు గారికి కూడా విసుగొచ్చే క్రమంలో ఒక ఎస్సీ నాయకుడిని కూడా అతను చేయరాని పనులు చేశాడు గదిలో. ఆ రోజు మేము పార్టీ పరువు పోద్దని ఏ రోజు కూడా బయటపెట్టలేదు. అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకుని వారు ఏదో సీట్ ఇవ్వనని అనలా, తిరువూరు సభ నిర్వహణ నువ్వు కాదు, మిగతా పార్టీ నాయకులందరూ కలిసి చేస్తారు, ఆ కమిటీ ఉంది, కమిటీలో చిన్ని కూడా ఉంటాడు, నువ్వు మాత్రం నీ గౌరవం కాపాడుతా, నువ్వు సభకి అటెండ్ అవ్వాలి, ప్రోటోకాల్ అంతా మెయింటైన్ అవుతుందని క్లారిటీగా చెప్పారు. ఇక ఆల్రెడీ ఎప్పటి నుంచో చైర్ కూడా వేసినట్టున్నారు కదా ప్రోటోకాల్ సభలో. ప్రోటోకాల్గా చంద్రబాబు నాయుడు గారు పక్క చైర్ ఆయనకే వేశాం. కాబట్టి ఇటువంటి అన్ని సంఘటనలు కూడా ఆయన కావాల్సుకునే చేశాడు. ఎందుకు చేశాడు రీజన్ అడిగితే ఆయన ఒకటే అనుకున్నాడు, 23 మంది సీట్లు గెలిచారు, ఏ తెలుగుదేశం పార్టీ జీవితకాలంలో రాదని మొదలుపెట్టిన ఈ గొడవ. ఆ రోజు నేను ఏ రోజు రాజకీయాల్లో లేను, 19లో ఏ తెలుగుదేశం పని అయిపోయింది అని కోర్టు ఆపరేషన్ చేయడం మొదలుపెట్టారు. అంటే 2 సంవత్సరాల ముందే వైసీపీ అధిష్టానం టచ్లోకి వెళ్ళాడు అనుకోవచ్చా? 100% వెళ్ళారు కాబట్టి ఈరోజు వైసీపీ నాయకులను విమర్శించాల. ఎక్కడికి వెళ్ళినా వైసీపీ ఎమ్మెల్యేలు వెంటే తిరిగాడు. నందిగాం వెళ్ళని, మైలవరం వెళ్ళని, తిరువూరు వెళ్ళని, ఎక్కడైనా కూడా వైసీపీ నాయకులతోనే కలిసికట్టుగా తిరిగాడు. జగ్గేపేటలో కూడా అప్పుడు కూడా మా నాయకులు, కార్యకర్తలు ఎన్నో అవమానాలు పడ్డారు. జగ్గేపేటలో ఒక కార్యక్రమంలో అయితే నాయకుల్ని, కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. వైకాపా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఒక ఎంపీ లాడ్స్ విషయంలో ఒక కార్యక్రమం వెళ్తే, అంటే అక్కడ కూడా పోలీసులు వచ్చి తెలుగుదేశం నాయకుల్ని పక్కకు తోసేసి అరెస్ట్ చేసినా కూడా స్పందించలేదు. ఏ రోజో నుంచో నాయకులతో, కార్యకర్తలతో టచ్లో పెట్టుకున్నాడు. ఏ రోజు ఎప్పుడో వైవి సుబ్బారెడ్డితో టచ్లో ఉన్నాడు. అంతేకాకుండా విజయసాయిరెడ్డి గారితో టచ్లో ఉన్నాడు.
ఇట్లా ఎంతోమంది వ్యక్తులతో టచ్లో ఉండే ఏ రోజు కనీస గౌరవ మర్యాదలు మా నాయకునికి ఇచ్చిన దాఖలు. అటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు మారతాడులే, మార్చుకుందామని భరించారు. కాబట్టి మేమందరం కూడా పార్టీ క్రమశిక్షణ మిస్ అవ్వకూడదని ఎక్కడా కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మేము మాట్లాడాం. ఆయన పార్టీలో బయటికి వెళ్ళేదాకా కూడా మేము మాట్లాడాం. ఇప్పుడు సరే, అది అట్లా ఉంచితే ఆయన అటు ఉన్నాడు, మీరు ఇటు ఉన్నారు. ఇప్పుడు ఇష్యూస్ అన్నీ మారిపోయినాయి కదా. జనరల్ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు ప్రజల్లో తిరుగుతున్నారు పార్టీ క్యాండిడేట్గా. మీరు గమనించింది ఏంటి? ప్రజల ఆలోచన ప్రధానంగా దేని మీద కేంద్రీకృతం ఉంది? ముఖ్యంగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. దానికి రీజన్ ముందు పిల్లల భవిష్యత్తు బాగుండాలి. ఎక్కువ మంది మీరు చూస్తే చాలామంది నిరుద్యోగులు గత 5 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా వచ్చిన దాఖలు. డిఎస్ఏ పెడతానన్నారు, ఇంతవరకు ప్రతి సంవత్సరం పెడతానన్న వ్యక్తి ఒక్కసారి కూడా పెట్టలేకపోయిన వ్యక్తి. ఉద్యోగాలు లేక చాలామంది వెనకబడిన తరగతులు అంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎన్నో కాలనీల్లో యువత నిర్వీర్యం అయిపోతుంది. అంటే వ్యసనాలకు బానిస అవుతున్నారు. అది కూడా చాలా దారుణమైన విషయాలు. అది కూడా అధికార పార్టీయే సప్లై చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే గంజాయి, రాష్ట్రం అంతా గంజాయి అయిపోయింది. యువత కొంతమంది అటువంటి అలవాట్లకి బానిస అవడం తల్లిదండ్రులకు పెద్ద మనోవేదన గురి చేస్తుంది. ముందు పిల్లలు బాగుండాలి. అందరూ కోరుకునేది ఏంటంటే అభివృద్ధితో. ఇవాళ విజయవాడ నగరం చూసుకుంటే ముఖ్యంగా రోజువారీ కార్మికులు ఎక్కువ. రోజువారీ కార్మికులకి ఒక ముఠా వాళ్ళను తీసుకుంటే 1000 రూపాయలు నుంచి 1500 సంపాదించే ముఠావాడు 300 నుంచి 350 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితి. వాళ్ళు కోరుకునేది సంక్షేమం కావాలి, దాంట్లోనే అభివృద్ధి కావాలి, తమ పిల్లలు తమ కాళ్ళ మీద నిలబడే విధంగా ఆత్మవిశ్వాసం కావాలి. ఈ 3 కావాలి. అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఒక్క ఛాన్స్ అని రకరకాల మోసాలు చేశాడు. నవరత్నాలు అన్నారు. ఈ నవరత్నాల్లో అన్నీ మోసాలే. ఈ నవరత్నాల్లో మోసాలు ఏ విధంగా అంటే ఇవాళ 200 యూనిట్లు కరెంటు దాడితే పథకాలు రావు. తెల్ల కార్డు, రకరకాల కండిషన్స్ ఉన్నాయి. రకరకాల ఈ కండిషన్స్ వల్ల ఎంతోమందికి సహాయం అందడం ఆగిపోయింది. అంతేకాకుండా అమ్మఒడి ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు అని చెప్పాను. అందరికి కలిపి 13,000 రూపాయలు ఇవ్వట్లా. అది కూడా 2 సార్లు అమ్మఒడి ఎగ్గొట్టారు. వీటి వల్ల ఏమైపోతుందంటే విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఇదివరకు మేము కాలేజీలకి డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేసేవాళ్ళం. కొంత లేట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం లేట్ చేసినా కూడా కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే కదా అని ఏ రోజు పిల్లలకి హాల్ టికెట్లు ఆపలేదు. ఇవాళ అంతేకాకుండా మా పాస్ అయిన విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇవ్వడం ఆపలేదు. ఇవాళ చూస్తే రాష్ట్రంలో ఎంతోమంది యువత హాల్ టికెట్లు రావట్లేదు. హాల్ టికెట్లు ఇచ్చినా పాస్ అయిన సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ఇటువంటి ఎన్నో బాధల్లో ఉన్నారు. ముందుగా పిల్లల భవిష్యత్తు ఎక్కువ కోరుకుంటున్నారు. వైసీపీని వ్యతిరేకించాలి కాబట్టి వైసీపీ మరొక ఛాన్స్ ఇస్తే కుదరదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు అనుకోవచ్చా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తాడు, ఆయన అండూరు చేస్తాడు అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనుకోవచ్చా? వాళ్ళు అనుకునేది ముందుగా మనం ఒక్క ఛాన్స్ అని మోసపోయాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పరిస్థితి మనకు ఉండేది కాదు. ఒక్క ఛాన్స్ ప్రభుత్వం వల్ల మోసపోయాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి దిక్కు. 2014లో విడిపోయిన రాష్ట్రానికి కానీ 2019లో చెడిపోయిందంట. నేను ఎందుకు చెడిపోయిందంట అంటే రౌడీజం పెరిగింది, డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. చెడిపోయిన రాష్ట్రం కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్ర పరిస్థితి మెరుగవుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, మన పెన్షన్లు టైంకి అందుతాయి. అందులో మీరు చూస్తే పెన్షన్దారులు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా టైంకి జీతాలు కూడా అందివ్వలేని పరిస్థితి. ఇటువంటివన్నీ బాగోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే, ఇంకెవరి వల్ల సాధ్యం కాదని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు దృఢంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు. జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కలిసి మీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాయి. మనస్ఫూర్తిగా మద్దతు దొరుకుతుందా ఆ వర్గాల నుంచి, ఆ రెండు పార్టీల నుంచి? తప్పకుండా అండి. మేము 7 నియోజకవర్గాల్లో చూస్తున్నాం. జన సైనికులు, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ వాడు, మేము ఏ ప్రోగ్రాం పెట్టినా నిస్వార్థంగా వచ్చి మా ఎమ్మట ఈ ఎండల్లో తిరిగి మాతో తిరుగుతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. వాళ్ళకు కూడా బాధలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోలేకపోతే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా సామాన్య ప్రజలే కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి పూర్తి మద్దతు తెలుపుతున్నాం. అనూహ్య రీతిలో చాలా చోట్ల మీరు ఆశ్చర్యపోతారు. వైకాపా నాయకులు, కార్యకర్తలు పార్టీలో ఉంటానే మాకు 7 నియోజకవర్గాల్లో మద్దతు తెలుపుతున్నారు. అసలు అదే మాకు ఆశ్చర్యకరమైనది. మేము చూస్తే
నందిగామ లాంటి ప్రాంతంలో ఒక 7 గ్రామాల్లో గత 40 సంవత్సరాల నుంచి వైరి వర్గాలుగా ఉన్న వాళ్ళందరూ ఏకమై ఒకే త్రాటి మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలవాలని వస్తున్నారు. నిజంగా ఒక ఊరైతే 307 కేసులు కూడా ఉన్నాయి, మర్డర్లు కూడా జరిగిన కేసులు ఉన్నాయి. అటువంటి గ్రామంలో కూడా 2 వర్గాలు కలిసిపోవడం అనేది వాళ్ళ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటితో ఇక పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ చాలా త్యాగం చేశారు. మేము కూడా అదే అంటున్నాం, సార్ మీ త్యాగం వృధా పోదు, మీరు మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తల గుండెల్లోనే కాదు రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నారు కాబట్టి మేమందరం కూడా చాలా బాగా రిసీవ్ 14లో హార్ట్ఫుల్గా కలిసామా అంటే నేను కలవలేమని చెప్పచ్చు. 2024లో మాత్రం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు, మనం కూడా తప్పకుండా తిరగాలి, మన నాయకుడు ఆదేశాలు చేయాలి అని చెప్పి వాళ్ళే కాకుండా భారతీయ జనతా పార్టీకి కూడా తెలుగుదేశంతో ఎప్పటి నుంచో సంవత్సర సంబంధాలు నాయకులకు ఉంది. తెలుగుదేశంతో అలయన్స్ అనేప్పటికీ వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. కేంద్ర నాయకత్వం కన్నా కూడా మీరు చూస్తే రాష్ట్ర నాయకత్వం, గ్రామ నాయకత్వం కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు ఇక్కడ. రెండోది వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాలి. వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి చేయాలంటే కంపల్సరీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కావాలి. కాబట్టి మేమైనా వాళ్ళైనా కలిసికట్టుగా ఎప్పుడూ జరగని రీతిలో వాళ్ళ ప్రచారం జరుగుతుంది. గతంలో ఈ జిల్లాలో టీడీపీలో గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు ఆ గ్రూపులు గోల లేదు అని అనుకోవచ్చా? ఘంటాపథంగా మీరే చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఒక్కళ్ళకి సీట్ రాలేదు. అంటే 4 ఎమ్మెల్యేకి కంటెస్టింగ్ సరిపడే క్యాండిడేట్లు ఉన్నారు. కానీ అందరం కలిసికట్టుగా సుజనా చౌదరి గారి గెలుపు కోసం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అక్కడ కృషి చేస్తున్నాం. మీరు మైలవరం లాంటి ప్రాంతంలో చూస్తే మాజీ మంత్రి దేవినేని ఉమా గారు, వసంత కృష్ణప్రసాద్ గారు కలిసి ఒకటే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నారు. ఇట్లా చూస్తే ఈ ఇదివరకు విజయవాడ పార్లమెంట్ అంటేనే గొడవలుగా తలవంచి విజయవాడ పార్లమెంట్లో ఇవాళ అందరం ఏకతాటిపైన నిలుస్తున్నాం. రాధా గారు చూస్తే రాష్ట్రమంతా తిరుగుతున్నారు, రేపు విజయవాడలో ప్రచారం చేయబోతున్నారు 5వ తారీఖు నుంచి. కాబట్టి ఎక్కడా కూడా గొడవలకి తావు లేకుండా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారి మాటే మాకు శిరోధార్యం. కాబట్టి అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను అనుసరించి మా గ్రూపులు ఇంటర్నల్గా టికెట్ ఎవరైనా అడగచ్చు. కాబట్టి చాలామంది అడిగారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే డెసిషన్ తీసుకున్నారో ఒక్క గ్రూప్గా కూడా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అంతా సుజనా చౌదరి గారు మేము బాగా పనిచేసుకుంటున్నాం అని మీరు చెప్తుంది బాగానే ఉంది. కానివ్వండి, బీజేపీ అధినాయకత్వం ఇప్పటికీ ఇంకా జగన్ పక్షాన్ని మొగ్గుంది, పూర్తిగా కంప్లీట్గా కూటమి పక్షాన్ని లేదని ఒక ఫీలింగు ప్రజల్లో ఉంది స్టిల్. కానీ వాళ్ళకి ఇది ఫెడరల్ వ్యవస్థలో మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారో కానీ నేనైతే ఉందని నేను అనుకోవట్లేదు. ప్రజల్లో మాత్రం అటువంటి ఇది ఉంది. కానీ మాకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే మాకు ఆ తేడాలు లేవు. మేమందరం కలిసికట్టుగా సుజనా చౌదరి గారిని గెలిపించాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. అది వెనకబడిన నియోజకవర్గం, కేంద్ర సహాయం ఉంటే బ్రహ్మాండంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఫీలింగ్తో అందరం కూడా ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి. సరే, ఈ అధిష్టానం చూసుకునే విషయాలు అవి కొన్ని ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని ఆ భావం నుంచి వేరు చేయడానికి అక్కడున్న నాయకులే ప్రయత్నించాలి, కృషి చేయాలి. ఆ కృషి జరుగుతున్నది 100% జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు చూస్తే తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ కష్టపడిన విధంగా మాకు సెంట్రల్ కానీ ఈస్ట్ కానీ కష్టపడాలి. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఆ నియోజకవర్గాన్ని ఎందుకు గెలవాల్సిందే. ఇన్ని సంవత్సరాల నుంచి మనం గెలవలేకపోయాం. ఈసారి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకిద్దాం. భారతీయ జనతా పార్టీ, జనసేన ఇంకెవరు కాదు, కూటమి అభ్యర్థి ముఖ్యమని మేమందరం పనిచేస్తున్నాం. నాని మీ పార్టీలో ఉన్నప్పుడు తంగిరాల సౌమ్య, ఆవిడ సౌమ్యురాలు, దళిత ఎక్స్ఎమ్మెల్యే, ఎందుకు ఈ ఆవిడ పట్ల అంత నిర్దయగా పగబట్టినట్టు చేశారు ఆయన? అట్లాగే తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఆ శ్యామల దేవదత్తు, వీళ్ళిద్దరి పట్ల నిప్పులు చెలరేగే పరిస్థితుల్లో ఆ ఎస్సీ నియోజకవర్గాల మీద ఎందుకు ఆయన అంత దాడి చేశారు? ఆ రోజుల్లో ఏం జరిగింది? వాళ్ళే కాదు, మీరు దాడి చేయని కాన్స్టిట్యున్సీ ఏముందంటారు? బొండా ఉమామే చేశారు, దేవినేని ఉమామే చేశారు, శ్రీరాంతాత మీద చేశారు, ఆఖరికి గద్దె రామ్మోహన్ రావు మీద కూడా చేశారు. ఆయన నేను ఎంపీ కింద గెలిచాను, నేనే ఈ మానార్క్ని, లేకపోతే నన్ను ఇందాక చెప్పే కదా అహంకారం. అసలు వాళ్ళ మీద ఏంటంటే చిన్న చిన్న విలేకరుల మీద కూడా దాడి చేశారు.
ఇప్పుడు విజయవాడ నగరంలో ఉన్న పెద్ద విలేకరులే కాదు, నందిగామ, తిరువూరు లాంటి నియోజకవర్గాల్లో చిన్న చిన్న స్ట్రింగర్లు ఉంటారు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 5,000 10,000 ఉంటాయి. వాళ్ళ మీద కూడా మీరు బిర్యానీ పాకెట్లు తీసుకున్నారు, మీరు మందుకు అమ్ముడుపోయారు. ఇటువంటి దాడులు, ఆయన దాడి చెయ్యని వ్యక్తి అనేవాడు ఎవడో ఉండడు. కాబట్టి అదొక వెరైటీ. ఇది ఇటువంటి ఎందుకు మీకు ఎవరినైనా దాడి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఏం చేశారని నిన్న మొన్న కూడా కేసులే. ఇటువంటి ఎన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా వాళ్ళిద్దరు విషయంలో ఏంటంటే బాగా సౌమ్యంగా ఉంటారు, మెత్తగా ఉంటారు. వాళ్ళని ఏ విధంగా అయినా మాట్లాడిన వాళ్ళు రివర్స్ మాట్లాడరని దీంతో అక్కడ వసూల్ బ్రదర్స్, అవినీతి పరులైన వసూల్ బ్రదర్స్గా పేరు పొందిన ఎమ్మెల్యేలని చాలా గొప్పవాళ్ళు, ఈ సమాజానికి ఆదర్శంగా అయిన వ్యక్తులు మీ పార్టీ ఇన్ఛార్జిని పక్కన పెట్టి మరి ఎంపీ కింద ఉండి మా పార్టీలో ఉంటారు. అదే నేను అనేది కోవర్ట్ ఆపరేషన్స్ బాగా చేశారు, తప్పకుండా కోవర్టు అని నేను చెప్తాను. ఈ వల్లభనేని వంశీకి కేశినేని నానికి మధ్య అంత గాఢమైన ప్రేమ వ్యవహారం ఏంటి, అది అని మీ దృష్టికి వచ్చిందా? వల్లభనేని వంశీ, కొడాలి నాని, కేశినేని నాని చాలా గాఢమైన బంధం వీళ్ళ ముగ్గురు మధ్య. మీరు చూస్తే ఎగ్జాంపుల్ తిరువూరులో గొడవ జరిగింది, ఎక్కడో గుడివాడలో ఉండి నాకే పేరు తెలియని వ్యక్తులు ఎవరైతే గుడివాడలో రాములు చుట్టూ ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేశారు. గాఢమైన బంధం తెలుగుదేశం. గుడివాడలో కనెక్ట్ అయితే దానికి తిరువూరులో గొడవ అయితే గుడివాడ కనెక్ట్ అయింది. ఈ గాఢమైన బంధం మనం చూసుకుంటే తప్పకుండా అదే నేను అయిపోయింది. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారిని అనగదొక్కాలి అనే లెక్కలో ఉన్నారు. వీళ్ళంతా అహంకారులు, వీళ్ళ ప్రజలు అసహించుకునే వ్యక్తులు, వాళ్ళ భాష, వాళ్ళ ఇది అంటే ఇటువంటి వ్యక్తులు అందరూ కలిసికట్టుగా అంటే ఒకే మనస్తత్వం. మీరు చూస్తే వీళ్ళ ముగ్గురు ఒకే మనస్తత్వం, జగన్ ఒకటే మనస్తత్వం. ఈ అందరూ ఒకే పార్టీలోకి, అదే అంటారు కదా అన్ని తానులు ఒకే దాంట్లోకి వెళ్తాయి అన్నట్టు వీళ్ళందరూ మనస్తత్వం ఒకటే. కాబట్టి ఒకే దానికి చేరారు. ప్రజలు కూడా వీళ్ళందరినీ గమనిస్తున్నారు. ప్రజా జీవితంలో వీళ్ళు ఎవరో మిగలరు. ప్రజలు అందరినీ గమనిస్తారండి. ప్రజలు అందరి నాయకుల్ని గమనిస్తారు. మీరు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఇది జగన్ ప్రభుత్వం అనుకుంటున్నారా, వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్నారా? నడక ఎవరి నడక అనుకుంటున్నారు? జగన్ రెడ్డి ప్రభుత్వం అనే ప్రజల్లో ఒక భావన. ఎప్పుడైనా కూడా వైసీపీ ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని, అన్ని ప్రాంతీయ పార్టీల్లో నాయకుడిది ప్రధానంగా నాయకుడి మాట మీదే ఉంటుంది ఎక్కడైనా. కానీ వైసీపీలో ప్రత్యేకించి 1 నుంచి 10 వరకు ఆయనే జగన్మోహన్ రెడ్డి. ఆ కారణంగా ఇది జగన్ అనే భావన ప్రజల్లో పాదుకుందా అని. జగనే కాదండి, జగన్ అనే భావన 80% ఉంది. లోకల్ నాయకత్వం కూడా మీరు చూస్తే ఎన్నో దాడులు చేసి ఎన్నో అక్రమాలు జరిగినాయి. ఇళ్ల స్థలాల విషయం మొదలుపెట్టి రకరకాల ల్యాండ్ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇసుక దోపిడీ చేశారు. ప్రజలని అసలు ఇబ్బందులు గురి చేయడంలో చాలా ఎక్కువగా ఇది పెట్టారు. ఈ జగన్ రెడ్డి మీద ఎంత కోపం ఉందో స్థానిక నాయకత్వం మీద కూడా అంతే కోపం ఉంది. ఈ నాయకత్వం అందుకే వాళ్ళ ప్రచారంలో కూడా రాలేకపోతున్నారు. అంతేకాకుండా సేమ్ నియోజకవర్గాలు నుంచోబెట్టలేకపోయాడు. సో మీరు ఆలోచించండి, చాలామందిని మార్చాల్సిన పరిస్థితి. ఆఖరికి మాకు చూస్తే మాకు మైలవరం మారారు, తిరువూరు మారారు, విజయవాడ వెస్ట్ మారారు, విజయవాడ సెంట్రల్ మారారు, విజయవాడ ఈస్ట్ మారారు. అంటే 7 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారిపోయారంటే అంత వ్యతిరేకత వాళ్ళ మీద కూడా. కానీ జగన్ రెడ్డికి అనుకునేది ఏంటంటే అభ్యర్థుల మీద వ్యతిరేకత అనుకుంటున్నాడు. అభ్యర్థుల మీద వ్యతిరేకత 20% ఉంటే 80% జగన్ రెడ్డి మీదే వ్యతిరేకత, ప్రభుత్వం మీదే వ్యతిరేకత. ప్రభుత్వంలో ఎవరో కాదు, ప్రభుత్వం అంటే 1 to 10 కాదు, 1 to 100 జగనే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించండి, ఆ ప్రభుత్వాన్ని ఈసారి రానియొద్దు అని చెప్పడానికి, అని ప్రజల్ని కోరడం కోసం కానీ మీరు ప్రధానంగా చెప్పే ఒక కారణం ఏంటి? అభివృద్ధి, సంక్షేమం, అన్నిటికన్నా పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు. ఇవాళ రాష్ట్రం దివాళా తీసే విధమైన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉంది. అభివృద్ధితో కూడుకున్న సంక్షేమం ఇవ్వాలే కానీ నేను బటన్ నొక్కుతున్నాను, అప్పులు తెచ్చి బటన్ నొక్కుతాను అంటే మనం చూస్తాం బిజినెస్లే ఆరిపోయినాయి. అట్లా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దివాళా తీసింది. సంపద
ఆ నలుగురు చేతుల్లోకే వెళ్తుంది. మీరు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో సర్క్యులేషన్ ఆఫ్ మనీ జరిగేది. సిటీ అంతా ఒక వైబ్రేషన్ ఉండేది, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంపద వెళ్ళేది. కానీ ఇప్పుడు ఉన్న సంపద ఒకే నలుగురు, ఆ కుటుంబంలోని నలుగురు దగ్గరికే వెళ్తుంది. ఇవాళ ఎవరి దగ్గర సంపాదన లేదు, ఎవరి దగ్గర కూడా బాగున్నాం అని చెప్పగలిగే పరిస్థితిలో లక్షలో 1% to 2% కూడా లేరు. కానీ ప్రజలు అందుకే మార్పు కోరుకుంటున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది కాదు, ఇవాళ ఇబ్బంది కాదు, ఘోరంగా ఓడిపోయే పరిస్థితులు తీసుకురావడానికి మెయిన్ కారణం ఇది ఒక రీజన్. మార్పు కోరుకున్న ప్రజలు మారిస్తే, రెజీమ్ ప్రభుత్వాన్ని మారిస్తే ఈ 5 ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియలో జరిగిన ఏవైతే వ్యవస్థల విధ్వంసం కానివ్వండి, ఇంకా ఇతరత్ర నష్టాలన్నింటినీ వాటిని మార్చడం కోసంగానే ఏమైనా మీ పార్టీలు ఇప్పటివరకు ఏమైనా మాట్లాడుకున్నారా? ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనేది? మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజర్. రాష్ట్రం క్రైసిస్లో ఉంది. ఇదివరకు మన ప్రకృతి విలయం క్రైసిస్ అనేవాడు, ఇవాళ రాష్ట్రం క్రైసిస్లో ఉంది. అటువంటి రాష్ట్రానికి దాన్ని మళ్ళీ బ్యాక్ పొజిషన్కి తేగలిగింది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అని ప్రజలందరికీ తెలుసు. ఆ వ్యక్తి తప్పితే దేశంలో ఏ నాయకుడు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిస్థితుల్లోంచి బయటపడేయలేం. కాబట్టి మేమందరం మాట్లాడుకుంటాం కన్నా ఆయనకు విజన్ ఉంది. ఆయన మీరు చూసినారు 2020 విజన్ ఎట్లాగో రాష్ట్రం మీద కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆ విజన్ ప్రకారం ఆయన వెళ్తారు. ఆయన అడుగుజాడలో మేము వెళ్తాం. మేము కూడా పలానా చోట ఇట్లా ఉందని. ముఖ్యంగా మేమందరం కోరుకునేది 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు రేపు రాబోయే 5 సంవత్సరాల్లో మెయిన్ ప్రభుత్వమే కాదు, ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు, రేపు రాగానే మన రాష్ట్రానికి అవసరమైన అమరావతి, పోలవరం, అంతేకాకుండా చింతలపూడి, ఇటువంటి ఎన్నో ఉన్నాయి. మేము మ్యాక్సిమం కంప్లీట్ చేసాం. వాటిని చేయటంతో కాకుండా అమరావతిని కూడా మేము పూర్తి చేసి సెల్ఫ్ సస్టైన్ రాజధాని అమరావతి. దీంట్లో అమరావతిని మేము తీసుకొస్తే ఇవాళ ఈ ప్రాంతం అంతా టూరిజం క్యాపిటల్ కింద మాకు వస్తుందని మేము అందరం అనుకున్నాం. అక్కడ ఎన్నో ఉద్యోగాలు రావాలి. ఈ ఉద్యోగాలు రావాలి అంటే ఇవాళ హైదరాబాద్ చూస్తే సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎందుకు అయిందంటే చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావచ్చు, ఫార్మా ఉద్యోగాలు రావచ్చు. ఇదివరకు హైదరాబాద్ పరిస్థితి కూడా ఎప్పుడు చూసినా కర్ఫ్యూలు అనేవాళ్ళు, శాంతి భద్రతలు విఘాతం కలిగేది. ఇన్ని పరిస్థితుల్లో కూడా హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఆ విజన్ 2020లో దూసుకుపోయి వాళ్ళకి ఎవరికి అందనంత రీతిలో వెళ్ళిపోయింది. ఇవాళ అంత అవుతుందని మేము అనుకోం. ఎందుకంటే రాష్ట్రం అంతా కావాలి మాకు. ఇవాళ విజయవాడ, అమరావతి, గుంటూరు డెవలప్మెంట్ కాదు మాది. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి. అన్ని పాకెట్స్ అభివృద్ధి. మాది ఎంత ఉందండి పాపులేషన్? ఒక 30 లక్షలు ఉంటారు. 30 లక్షల పాపులేషన్ అభివృద్ధి చేయడం కాదు, వైజాగ్ అభివృద్ధి చెందాలి, కర్నూలు అభివృద్ధి చెందాలి, అనంతపూర్ చేయాలి, తిరుపతి చేయాలి. ఇటువంటివన్నీ చేయాలంటే పరిశ్రమలు రావాలి. మీరు మా టైంలో చూస్తే కియా పరిశ్రమ, అది 10,000 మంది ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ 1,00,000 మంది యాక్సిలరీస్ మీద డిపెండ్ అయ్యారు. ఎన్నో ఉద్యోగాలు వచ్చినాయి కదా. ఆ ప్రాంతంలో రేట్లు పెరిగినాయి, ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. ఒక్క పరిశ్రమ వస్తేనే జరుగుద్దా అంటే దాంతోపాటు మేము సాగునీటికి కూడా మంచినీళ్ళు చక్కగా ఇచ్చాం. ఆ రోజు అనంతపురంలో ఎన్నో ఇంకుడు బావులు పెట్టాం. ఇటువంటి ఎన్నో పెట్టి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెంచాం. ఇక్కడ విజయవాడ వచ్చి ఎన్విరాన్మెంటల్గా ఎన్నో చెట్లు నాటి టెంపరేచర్ అట్లీస్ట్ 1 or 2 degrees చేద్దాం అని ఇటువంటివన్నీ కూడా ఆయన ఒక్కడి వల్లే సాధ్యం. ఇంకెవరి వల్ల కూడా సాధ్యం కాని విషయాలు. కాబట్టి ఇవాళ చేస్తామా అంటే తప్పకుండా చేసి చూపిస్తాం. అంటే ఏదో వెంటనే రాగానే మిరకిల్స్ జరగవు. ఒక ఇల్లుగా అందరూ అమరావతి అమరావతి అంటారు, మంత్రదండం ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉండదు. ఒక 5 సంవత్సరాల్లో ఒక దారికి తీసుకురావడం, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో టాప్ లెవెల్లో స్టేట్కి తీసుకెళ్ళడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఒక లైన్లోకి తీసుకురావాలంటే మాకు మినిమం ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రావాలి, పోలవరం రావాలి, పిల్లలకి ఎంతో కొంత ఉద్యోగాలు రావాలి. నెక్స్ట్ 5 సంవత్సరాలు వచ్చేపాటికి పరిగెత్తిచ్చే విధంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండాలి. అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఇదివరకట్లాగా 1 or 2 పొజిషన్లో పెట్టగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మా అందరం అభిప్రాయం. మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీతో ప్రైవేట్ సంభాషణలో ఏం చిన్ని మీ అన్న నాని చిన్నప్పటి నుంచి తేడా సింగేనా అని అన్నట్టు వార్తలు వచ్చాయి, అది నిజమేనంటారా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాట్లాడతారు. ఇదేదో మాట్లాడి ఉండొచ్చు, కాకపోతే నేనైతే చెప్పలేను. ఆయనకి ఎంత బాధ ఉంటేనో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత త్వరగా ఎవరిని ఏమి అనే వ్యక్తి కాదు.
మరి అన్నారంటే ఏదైనా బాధ ఉండి ఉండొచ్చు, అంత బాధ పెట్టిన నిమిషాలు ఉండి ఉండొచ్చు. మీరేం చదువుకున్నారు నచ్చిని గారు? నేను బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ అండి, కంచి ఏఎంఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కంచి, తమిళనాడు కాంచీపురంలోనా? కాంచీపురం. ఓకే. నాన్నగారు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ. అంటే కుటుంబ బాధ్యతలు మోయటానికి చదువు పణంగా పెట్టారు ఆయన. ఆయన చదువుకునే సమయంలో మా తాతగారు బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నారు, అది మా కుటుంబ వ్యాపారం. ఈయన లైలా కాలేజీలో వెళ్ళి అక్కడ కొంతమంది ఆ రోజు డిప్యూటీ మేయర్గా ఉన్న ఐతారాములు లాంటివి మనవాడితో ఏదో గొడవ అయ్యి ఆ రోజు కాలేజీ నుంచి కూడా సస్పెండ్ అయ్యాడు. ఆ క్రమంలో చదువు అవ్వక ఆయన మా తాతగారు వెంట తిరగటం మొదలుపెట్టాడు. ఆయన వెంట కూడా తిరగలేదు. నేను ఏదో వ్యాన్ కొంటానని నేను కొన్ని వ్యాన్లు కొని అన్నీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి ఆయన వెనకమాల తిరగటం మొదలుపెట్టాడు. అప్పటికి నా ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పుడు కూడా మా తాతగారు ఉన్నారు, మా వ్యాపారం సాగుతూనే ఉంది. ఆ కాలక్రమేణా ఆయన వ్యాపారంలోకి వెళ్ళినాక మా తాతగారు ఇచ్చిన 38 బస్సుల్ని 2 బస్సులు చేశారు. నేను వచ్చేపాటికి 1 బస్సు ఉంది. అక్కడి నుంచి నేను ఇంజనీరింగ్ అయినాక ఇవాళ విజయవాడ ప్రజలందరికీ కూడా తెలుసు, నేను వ్యాపారాన్ని ఆయనతో కలిపి, నేను ఇండివిజువల్గా చేశానని నేను అన్నాను, ఆయనతో కలిపి ఒక కేశినేని ట్రావెల్స్ అనేది 1 నుంచి 10 దాకా కాంపిటీషన్ లేని విధంగా చేయటం, దాంట్లో నాది 80% బాధ్యత నాదని వాళ్ళ మా ఫ్రెండ్ సర్కిల్కి కానీ విజయవాడలో ఆ రోజు ట్రావెల్స్ నడుపుతున్న ప్రముఖులందరికీ కూడా నేనేం చేశాను అనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయం. అప్పుడు అమెరికా అంటే క్రేజ్ కదా, మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అమెరికా ఆలోచన చేశారా? తప్పకుండా చేశాను. ఆ రోజు అమెరికా రోజు మీకు గుర్తుంటే నేను 91 ఆ టైంలో అమెరికా వీసాకి అప్లై చేశాను. ఆ టైంలో చాలా కఠినంగా ఉండేది. అమెరికన్ వీసా ఎప్పుడు రిలాక్సేషన్ అయిందంటే 2000లో మెయిన్ ఫ్రేమ్స్ అనేది వచ్చి 98లో ఇదైంది, ఫ్రీ అయింది. నేను అప్పుడు ఎడ్యుకేషన్ కోసం చేశాను, వీసా రిజెక్ట్ అయింది. దాన్ని కూడా ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో అమెరికా వీసాకి వెళ్ళాడు, రిజెక్ట్ అయింది. ఇదేమో దాంట్లో అమెరికా అన్న పెద్ద కామన్. ఆ రోజు చాలామంది 85% రిజెక్ట్ అయ్యేది. ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్ళడానికి ఇంకో 2 సంవత్సరాలు పట్టేది రిజెక్ట్ అయితే. ఇప్పుడు ఈజీ చేశారు, కానీ 98, 99 నుంచి చాలామందికి రిజెక్ట్ అయింది. దాన్ని కూడా ఎగతాళి చేయటం, రిజెక్ట్ అయింది. నేను ఆ విషయాన్ని కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అవును, వీసా రిజెక్ట్ అయింది. అవును, నేను వ్యాపారంలో ఆర్థికంగా ఆరిపోయాను. అవును, నువ్వు కొన్ని విషయాలు చెప్పిన ఇంటర్వ్యూలో మన ఇద్దరం విడిపోయింది 1999, నీకు బాగా గుర్తున్నందుకు ఆనందం. నేను ప్రతి ఇంటర్వ్యూలో 99లో విడిపోయాను అన్నాను. 98లో నాకు అబ్బాయి పుట్టాడు. మరి నువ్వు విడిపోయినాక నాకు ఏ సంబంధం లేనోడు, నువ్వు ఎప్పుడు ఫీజులు కట్టావు ఏంటో నాకు అర్థం కాని విషయాలు. సరే కడితే కట్టావు, కట్టలేదు, సరే కడితే కట్టావు, ఇదేదో పెద్ద గొప్ప విషయం లాగా ఇవాళ కుటుంబంలో ఎవరైనా అయిపోతే కడతారు. కానీ నువ్వు ఏ రోజు కూడా నేను అనేది ఏంటంటే మా కుటుంబ వ్యాపారాన్ని అతి తక్కువ డబ్బులతో నేను బయటికి నీకు వ్యాపారాన్ని ఇచ్చానంటే నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రజలందరికీ, విజయవాడ ప్రజలందరికీ తెలుసు ఆ రోజు మా సంస్థకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మాదొక్క వాల్యుయేషన్ ఏంటి, మా సంస్థలో ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి, ఎంత తీసుకుని బయటకు వచ్చాను, నువ్వు ఆ ఇవ్వడానికి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టావు, నువ్వు బ్యాంకులో ఏ విధంగా నా పేరు మీద లోన్ తీసుకున్నావు, ఇవన్నీ తెలిసిన విషయాలు. ఇవాళ అటువంటి విషయాలు నేను మాట్లాడాను అనుకోండి, ఆయనకి నాకు తేడా ఉండదు. కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను బై జనరల్ వెళ్ళి చెబుతున్నాను. ఇట్లన్నిటికన్నా నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను, ఏ రోజు కుటుంబాన్ని గౌరవించు, తల్లిని గౌరవించావు అని ఒక క్వశ్చన్కి నువ్వు సమాధానం చెప్పగలిగితే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. మీ మదరు, మీ సిస్టరు, ఇంకా మీ దగ్గర సంబంధం, మీ రక్త సంబంధం, మేనమామలు, పిల్లలు, వాళ్ళంతా దాదాపుగా మీతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి? ఇప్పుడు మా మేనమామలు పిల్లలు రాజమండ్రిలో ఉన్నారు, మండపేటలో ఉన్నారు, మా కజిన్స్ విజయవాడ నిండా మా కజిన్స్ పిల్లలు వచ్చేసారు. కొంతమంది వేరే పార్టీలో కూడా పోటీ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ నన్ను ఒక్కడనే చేస్తున్నారు అంటే ఆ నలుగురు, అంటే ఆ కుటుంబంలో ఉన్న నలుగురు తప్పితే కుటుంబం అంతా నాతో ఉంది అనుకుంటే అంటే మీరే అర్థం చేసుకోండి. దాని యొక్క వ్యక్తులు ఏ విధంగా ఉంటే కుటుంబం ఆ విధంగా ఉంటుందో మీరు ఉండటం కాదు, సైలెంట్గా ఉండటం వేరు, సైలెంట్గా సపోర్ట్ చేయడం వేరు. ఉధృతంగా నా తరఫున ప్రచారం చేస్తున్నారు, బహిరంగంగా ఉధృతంగా నా గురించి ప్రచారం చేస్తున్నారు. మేమెవ్వరం వాళ్ళ నోరు మెదపకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్నాం. అటువంటి విషయాలు నువ్వు బయటకు ఎక్కువ మాట్లాడి చిల్లర అవ్వకుండా నువ్వు గౌరవ మర్యాదలకు బిహేవ్ చేయమని కోరుతున్నా. ఒకసారి బెజవాడ నుంచి ఢిల్లీ వెళ్దాం.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే రేపు నరేంద్ర మోదీ గారు సహాయం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి అనే నమ్మకం ఉందా? 2014లో ఆయన మాట నిలుపుకోవాలి, అందుకని ఈ ప్రశ్న అడుగుతున్నాను. అంటే మా నాయకుడు ఒకటే చెప్పేవాడు, మాకు నిధులు బాగానే వచ్చినాయి, ఎన్నో సంస్థలు వచ్చినాయి, కానీ స్పెషల్ స్టేటస్ విషయంలోనే మేము డిఫర్ అయ్యాం. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనిపించింది అని ప్రతిసారి అంటున్నాను. ఇవాళ మేము ఇంకొక విషయం ఏంటంటే, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీతాలు కాదు, పెన్షన్లు కాదు, ఏది టైంకి ఇవ్వలేని పరిస్థితి. అసలు ఇవాళ ఏమీ చేయటం ఖజానాలు ఏమీ లేని పరిస్థితి. ఈ పరిస్థితిలో మా కేంద్ర ప్రభుత్వం కనుక సపోర్ట్ లేకపోతే అసలు మేము అనుకున్నది ఏది సాధించలేము. ఎంత క్రైసిస్ మేనేజర్ కన్నా ఒక 10% సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఉండాలి. మీరు అమరావతి చూస్తే అది సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్, ఒక 2000 కోట్లు ఖర్చు పెడితే అదంతా అదే నడుస్తుంది. పోలవరం అనేది తప్పక కేంద్ర ప్రభుత్వం నుంచి నడిపించాల్సిన పరిస్థితి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలంటే కేంద్ర ప్రభుత్వం ఉండాలి. ఈసారి మోడీ గారు ఇవన్నీ అర్థం చేసుకున్నారని మా అందరికీ గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన జగన్ రెడ్డి మాయమాటలో ఎంతో కొంత ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు నమ్మారని, ఆయన చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు, అంటే అందరూ కాదు, జగన్ రెడ్డిని బాగా ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఇవాళ పరిస్థితి ఆయనకు అన్నీ అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, అక్రమ కేసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి కేసుల కోసం కానీ ఇటువంటి ఎన్నో కోసం వాళ్ళు తిరగటం వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. తప్పకుండా ఇవాళ ఎవరు ఎటువంటి వ్యక్తులు అయింది వారికి కూడా అర్థమైంది. తప్పకుండా వారి సహాయం, ఎందుకంటే మేము కూడా పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, మేము బాగుంటే ఎన్డీఏ బాగుంటుంది. ఇవాళ దక్షిణాదిలో కూడా ఎన్డీఏ విస్తృతంగా పెరగాలని కోరుకుంటున్నారు కాబట్టి తప్పకుండా సహాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మీ పార్టీలో ఎన్ని సీట్లు, మీ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? మా అందరి కోరిక మా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని 7 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి ఏ సభకైతే నేను మళ్ళీ గౌరవ సభ చేసి తీసుకెళ్తానన్నారో ఆ సభలో అత్యంత గౌరవంగా 7 నియోజకవర్గాలని గెలిపించి వారికి కానుకగా ఇచ్చి ఘనంగా ఆ సభకు తీసుకెళ్ళడమే మా ధ్యేయం. అంటే 7 నియోజకవర్గాలు గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. పక్కా ప్రజల ఆశీర్వచనాలు మా మీద ఉన్నాయి, మా నాయకుడి మీద ఉన్నాయి, మా అందరి మీద ఉన్నాయి. అంతేకాకుండా మా నాయకుడు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, విధ్వంసం అంటే జగన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి వారసులుగా మేమందరం కూడా, మమ్మల్ని కూడా చూస్తున్నారు. మేమందరం అభివృద్ధి కాంక్షించే వాళ్ళమే, కానీ జగన్ రెడ్డి వారసులు కూడా చూస్తున్నారు. వాళ్ళు విధ్వంసం చేసే నాయకులే. కాబట్టి 7 నియోజకవర్గంలోనూ మేము గెలవబోతున్నాం. మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అదే సమయంలో మీ పార్టీ యువగళం నారా లోకేష్తో మీరు అత్యంత సన్నిహితంగా, ఇద్దరికీ ముద్దుల చిన్ని అని చెప్పేసి మీ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఏంటి రహస్యం? చంద్రబాబు నాయుడు గారిని అందరినీ ఇష్టపడతాడు, ఆయన అందరితోనూ బాగుంటాడు. ఈ యాక్సిస్ లోకేష్ గారితో నాకు నిజంగానే మంచి యాక్సిస్ ఉంది. ఆయన కలిసిన ఎవరికైనా బాగా నచ్చుతారు. ఆయనతో 10 నిమిషాలు మనం కనుక మాట్లాడగలిగితే, లోకేష్ గారిని నాకు చాలా అత్యంత ఆత్మీయమైన వ్యక్తి. వారి వల్ల నేను ఈ పరిస్థితిలో ఉన్నానని కూడా చెప్పడానికి నేనేమి భయపడను. రెండవది, మా అందరికీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కోరుకునేది చంద్రబాబు నాయుడు. మేమందరం ఆయన నాయకత్వంలో పనిచేసేవాళ్ళం. అటువంటి గొప్ప నాయకుడు నేను ఆత్మీయంగా ఉన్నానని మీరు అనుకుంటే అంతకన్నా గొప్ప విషయం నాకు జీవితంలో ఇంకేమీ ఉండదు. ఆయన కూడా ఒక ప్రైవేట్ సంభాషణలో పార్టీ కష్టకాలంలో చెన్ని ఆదుకున్నాడు, నిలబడ్డాడు కష్టాల్లో ఉన్నప్పుడు. ఆ నిలబడిన వాళ్ళలో మీరు ప్రముఖంగా నిలబడ్డారు అనేది మీ అధినేత ఒక చోట అన్నారు అనేది మాకున్న సమాచారం. నాకైతే సమాచారం లేదు. ఆ విధంగా ఆయన ఫీల్ అయితే ఆదుకున్న వాళ్ళలో, కాపాడిన వాళ్ళు నేను కూడా ఒకడినే నేను అనుకుంటాను. కానీ నేను ఒక్కడినే ఆయన తోడు ఉండాలని నేను అనుకోవట్లేదు. ఆయన ప్రపంచం మెచ్చిన నాయకుడు. ఆయన కష్టకాలంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు 100 దేశాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. నిజంగా ఈ మన దేశంలో ఎవరికైనా, దేశం కాదు ప్రపంచంలో ఎవరికైనా అంతమంది అభిమానులు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నిజంగా ఆశ్చర్యపోదు. కాబట్టి అందరు అభిమానులు నేను కూడా ఒకడిని. కాకపోతే ఆయనకు దగ్గరగా ఉంటాను కాబట్టి ఈ యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. ఆయన మనం ఒక్కడమే సొంతం అనుకుంటే అది తప్పు. ఇవాళ దేశ విదేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. కేశినేని
నాని బాధితులు కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆలోచన ఉన్నారు. ఆ బాధితులకి మీరు ఏమైనా న్యాయం చేసే అవకాశం ఉందా? ఎటువంటి బాధితులు అంటే మనం ఆన్ కెమెరా చెప్పలేని బాధితులు, మీరు కూడా దాని మీద ఇప్పుడు స్పందించడం కూడా మీరు స్పందించలేరు, కొంచెం ఇబ్బందికరమైన బాధితులు వాళ్ళు. ఒక్కటండి, ఇవన్నీ చెప్తే నేనేదో చేశాను లేకపోతే నేనేదో ఇబ్బంది పెట్టానని ఉంటాం, కానీ నేను ఇప్పుడు ఏం ఆదుకోగలను? నా పరిస్థితి ఏంటి? నేను ఇంకా ఫైటింగ్ చేస్తా, ఎంపీకి ఫైట్ చేసే వ్యక్తిని. నిజంగా బాధితులు కనుక నిజంగా ఇబ్బందులు ఎక్కువయ్యి ఇంకా ఇబ్బంది పడుతుంటే మాత్రం అటువంటివి జరగకుండా మాత్రం ఆల్రెడీ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా బాధితులు పెరుగుతున్నారు. అటువంటి ఆపే ప్రయత్నం అయితే చేస్తాను. విజయవాడ పార్లమెంట్ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ ఒకటే కోరుకుంటున్నాను, మన అమరావతి, మన రాజధాని, మన విజయవాడ పార్లమెంట్. పూర్వంగా విజయవాడ అంటేనే ఒక వైబ్రేషన్, ఒకప్పుడు రాజకీయ రాజధాని, ఒకప్పుడు సినిమా రాజధాని, అంతేకాకుండా పత్రికా రంగం అంతా కూడా విజయవాడలో ఆ రోజు హెడ్ ఆఫీసులన్నీ విజయవాడలో ఉండే. అటువంటి విజయవాడకు ఉన్న వైబ్రేషన్ ఇవాళ చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. మనందరం కలిసికట్టుగా కుల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుందాం. మనం అంటే అన్నీ ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాణిజ్య కేంద్రమైన మన విజయవాడలో మళ్ళీ వాణిజ్య కేంద్రంగా, అంతేకాకుండా మన దగ్గర ఉన్న బిడ్డలు వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకి కానీ ఉద్యోగాల కోసం తరలి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ మన దగ్గర ఉద్యోగాలు చేసే విధంగా ఉద్యోగ కల్పన సాధించటం, విజయవాడను అభివృద్ధి చేయటం, మళ్ళీ హైదరాబాదు నగరం అంత కాకపోయినా హైదరాబాద్ దగ్గరలో విజయవాడ ఉంది. విజయవాడ అనేది ఇటువంటి ఇబ్బందులు లేని ప్రశాంతంగా నివసించే ఒక పార్లమెంట్ నియోజకవర్గం. అంతేకాకుండా విజయవాడలో ఉన్న పాలకులు ఎప్పుడైనా ఇక్కడ వ్యాపార అభివృద్ధి కోసమే చేస్తారు, అంతేకాకుండా ఇక్కడ రోజు నిత్యం ఉన్న కార్మికుల అభివృద్ధి కోసమే చేస్తారు. ఇక్కడ ఉన్న ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో పెట్టించి, అది కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా కార్పొరేట్ సంస్థలతో పెట్టించి మనందరం కలిసికట్టుగా ఉండి విజయవాడను అభివృద్ధి చేద్దాం. ముఖ్యంగా రోజువారీ కార్మికుల జీవన ప్రమాణాలని పెంచుదాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. అమరావతిని సాధిద్దాం, పోలవరాన్ని కట్టుకుందాం. అంతేకాకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయటమే కాకుండా ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా దాంట్లో విజయవాడ ముందుండాలని నేను కోరుకుంటున్నాను. మీరు విజయవాడ నియోజకవర్గం నుంచి లోక్సభకు వెళితే మీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, పార్లమెంటరీ డెమోక్రసీకి మీ కంట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది? మా పార్టీకి నేను చంద్రబాబు నాయుడు గారి విధేయుడిని. ఆయన ఏం చెప్తే అది చేసే నా జీవితాంతం చంద్రబాబు నాయుడు గారితో ఉండే వ్యక్తిని. నేను ఎంత ఇబ్బంది వచ్చినా కూడా ఎటువంటివైనా విజయవాడ ప్రజల చెంతనే ఉంటాను. ఈ పార్లమెంటరీ డెమోక్రసీ అంటే ఇవాళ మేము కొన్ని పార్టీల మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. మా పార్టీ అధినేత ఏది చెబితే అది శిరసా వహించి పనిచేస్తాను. ఏదన్నా ఇబ్బంది అంటే మా పార్టీ ఇంటర్నల్ బాడీలో డిస్కస్ చేసి ఆ సమస్యను పరిష్కరిస్తానే విధంగా చేస్తానే కానీ పార్టీ లైన్ అయితే మాత్రం దాటి వేరే విధంగా అయితే నేను వెళ్ళలేను. పార్లమెంటరీ డెమోక్రసీలో కానీ అంటే దేంట్లోనైనా తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉండటమే మీ దేశభక్తి. దేశభక్తి వేరు, పార్టీ భక్తి వేరు. చంద్రబాబు నాయుడు గారి కన్నా దేశభక్తి కలిగిన నాయకుడు ఎవ్వరూ లేరు. చంద్రబాబు నాయుడు గారి కన్నా సెక్యులర్ వ్యక్తి ఎవరో లేరు. చంద్రబాబు నాయుడు గారి కన్నా దేశం మీద, చంద్రబాబు నాయుడు గారికి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా దేశాన్ని ప్రేమించిన వ్యక్తి నేను ఎవరో లేరని గట్టిగా అద్భుతంగా చెప్తాను. కాబట్టి అటువంటి వ్యక్తి ఏ రోజు తప్పు చేయదు. ఏ రోజు పలానా విధంగా తప్పు చేయడానికి చేసే వ్యక్తి కాదు. ఆయన అడుగుజాడలో 100% వెళ్తా. ఆయనతో వేరే విధేయుడుగా ఉంటా. ఆయన తప్పు చేయరని నమ్మకం నాకు ఉంది. దేశభక్తి అదేవిధంగా ఆయనకున్న దేశభక్తితోనే మేమందరం కూడా అదే విధంగా నడుస్తూ దేశభక్తిని సాటుకుంటాం. సార్ యొక్క బుక్ చూసా, విధ్వంసం చాలా బ్రహ్మాండంగా చేశారు. అంటే రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు జరిగిన సంఘటనలు ప్రజల ముందు మీరు పుస్తక రూపంలో ఉంచడం అది బ్రహ్మాండంగా ఉంది.
అందరూ కూడా దాన్ని ఇష్టపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడికక్కడ మా ఇంటర్నల్ టెలికాన్ఫరెన్స్లో కూడా విధ్వంసం బుక్ చూడండి మీకు అర్థమవుతుంది, విధ్వంసం బుక్ చూడండి అన్నారు. మీరు కూడా ప్రజల మీద నమ్మకంతో, అంటే ఒక డెమోక్రసీ ఎట్లా ఉండాలని నమ్మకంతో, పార్టీలకు అతీతంగా మేము తప్పు చేసినా ఎదుటివారు తప్పు చేసినా దాన్ని మీరు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. మీలాంటి వ్యక్తి, అంతేకాకుండా మీరు సుధాకర్ గారు మీలాంటి వ్యక్తులతో నేను ఇంటర్వ్యూ చేయించుకుంటూ నా అదృష్టంగా నేను భావిస్తాను. రేపొద్దున మీ పార్టీ అధికారంలోకి వచ్చిన సురేష్ గారు, నేను మీ పార్టీలో ఏదైనా లైన్ తప్పితే విమర్శకే మేము ముందుంటాం. ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీలాంటి వ్యక్తులు మమ్మల్ని గైడ్ చేయాలి. మేమేదో అన్నీ మాకు తెలుస్తాయి అని మేము అనుకోం. కొన్ని మాకు తెలియకుండా కూడా లైన్ తప్పచ్చు. దాన్ని కరెక్ట్ చేయటమే ఫోర్త్ ఎస్టేట్ అయిన మీ బాధ్యత. కాబట్టి తప్పకుండా మీ బాధ్యత. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా ఉన్న మీరు తెలుగు ప్రేక్షకులకి ఇంత సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ధన్యవాదాలు. మీకు నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.